హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేఎల్ఎక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మనకి నిన్న మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవుతుందండి. ఏంటంటే ఓఈఎస్లో మనకి వ్యాలెట్లో చేంజెస్ వస్తున్నాయి. అక్కడ ప్లస్ కీ వచ్చింది, దాన్ని మీరు ఓపెన్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నట్టుగా. ఓకే, దానికి సంబంధించి నేను మొత్తం అసలు ఆప్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి, అవి కొత్తవా లేదా పాతవా, అసలు పని చేస్తున్నాయి లేదని మొత్తం చెప్తాను. దాంతోపాటు వచ్చిన 2-3 కొత్త ఆప్షన్స్ గురించి కూడా చెప్తా. బేసిక్గా చెప్పాలంటే మార్నింగ్ 5:30 నుంచి onpassive.com అనేది పనిచేయలేదండి. అంటే బేసిక్గా మనకు onpassive.com లేదు, ఓఈఎస్ సంబంధించిన డొమైన్ మాత్రం ఉంది. అది కూడా ఓపెన్ చేస్తుంటే పనిచేయలేదు. ఇప్పుడే ఓపెన్ అయిందన్నమాట. ఎందుకంటే మళ్ళీ నేను కంగారు పడి మిమ్మల్ని కంగారు పెట్టకూడదని ఓపెన్ అయిన అయితే చెప్తున్నా. ఓకే, అలాగే ఇక్కడ 2 ఆప్షన్ చూసారు. ఇక్కడ మనకు మామూలుగా అయితే ఇక్కడ onpassive ఈకో సిస్టమ్ క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యిద్ది. అలా కాకుండా ఇక్కడ మీకు ఈకో సిస్టమ్ అనేది ఉంది చూసారా, ఇక్కడ రిజిస్టర్ ఏ ఫౌండర్ అనేది పనిచేయదు బేసిక్గా నాకు తెలిసి. ఇదిగోండి, ఇక్కడ మనకి కేవలం లాగిన్ ప్రొసీజర్ మాత్రం అడుగుతుంది. అలా కాకుండా నాట్ ఏ ఫౌండర్ అని కొట్టి onpassive ఈకో సిస్టమ్ కొట్టి అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా కాకుండా మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఎప్పుడూ ఆపేశారు కాబట్టి. ఇక్కడ ఈకో సిస్టమ్ అని చూసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆ పీడిఎఫ్లో ఏముందో చూపిస్తే ఇక్కడ డౌన్లోడ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, పీడిఎఫ్లో ఈ విధంగా మనకు సంబంధించిన, అంటే మన ఈకో సిస్టమ్కి సంబంధించిన ఏ ఆప్షన్ ఎలా ఉంది, ఎక్కడ పనిచేస్తుందని గైడ్ మాట ఇది. ఒకవేళ ఎవరైనా చెక్ చేయాలనుకుంటే ఏ ఆప్షన్ ఎక్కడ ఉందని తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఇది చెప్పచ్చు. ఇది నాకు తెలిసి మీకు ఎవరు చెప్పుండరు, ఎందుకంటే ఇలాంటి యూజ్ అయ్యే చెప్పరన్నమాట. యూజ్లెస్ మాత్రం ఎక్కువ వైరల్ చేస్తూ ఉంటారు మనలో. ఓకే, కాబట్టి ముందు తెలుసుకోవాలి. ముందు వెబ్సైట్లో ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది, మార్కెట్ ప్లేస్ ఎక్కడ ఉంది, వ్యాలెట్ ఎక్కడ ఉంది, మై యూజర్స్ ఎక్కడ ఉన్నారు, మై సబ్స్క్రిప్షన్, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. లేదండి జీకే గారు ఈ మాకు అర్థం కాలే, మీరు చెప్పండి అంటే ఇప్పుడు నేను లాగిన్ అయ్యి మరి చూపిస్తాను. ఓకే, ముందుగా ఇలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ మెయిల్ ఐడి ద్వారా, అంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతాం. ఇదిగోండి, ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మన వాళ్ళు చెప్తుంది ఏంటంటే మై వాలెట్ పక్కన ప్లస్ కీ అంటున్నారు. ఓకే, ఇలా వస్తుంది. ఇలా కాకుండా దీన్ని నార్మల్గా మనం చేయాలంటే ఇక్కడ మై వాలెట్ ఉంది, మై వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మై వాలెట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడ కూడా ఫండింగ్ వ్యాలెట్ ఉంది. ఫండింగ్ వ్యాలెట్ అంటే మనం అమౌంట్, అంటే ఇంచుమించు మనకి ఫోన్పే వ్యాలెట్, ఆ వ్యాలెట్లో దాచుకుంటాం ఎక్స్ట్రా అమౌంట్ని ముందుగానే మనం వ్యాలెట్లో సేవ్ చేసుకుంటాం కదా, అది మాట ఇది. ఫండింగ్ వ్యాలెట్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ని, అంటే మన బ్యాంకులో అకౌంట్ని ఇందులో ఈ వీళ్ళ యొక్క వెబ్సైట్లో దాన్ని మనం లోడ్ చేసుకుని పెట్టుకున్నట్టు వ్యాలెట్ కింద, ఇది మాట మీనింగ్. ఇక్కడ ప్లస్ కీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి మినిమం 10 ఓ కాయిన్స్ నుంచి 1000 ఓ కాయిన్స్, లేదా మన ఇష్టం మాట. పర్టికులర్గా చెప్పేది అంత ఉండదు, మనకి ఇంత లిమిటెడ్ ఉంటుంది. ఎంత లిమిట్ పెట్టారు చూద్దాం. మినిమం 1000 పెట్టారు బేసిక్గా, 1000 మించి అయితే వెళ్ళట్లేదు. ఓకే, 1000 ఓ కాయిన్స్ ఇక్కడ అలౌ చేస్తామని చెప్తున్నారు. ఎట్లా అంటే బిట్ కాయిన్, ఇథేరియము, ట్రాను ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు చెప్తున్న హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఇలా ప్లస్ కీ వచ్చింది, కింద ఈ క్యాప్చా వచ్చిందని చెప్తున్నారు. ఈ క్యాప్చా అనేది, ప్లస్ కీ అనేది ఎన్ని ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి, పని చేస్తలేదు అనేది ముఖ్యం కదా. ఇక్కడ క్యాప్చా అనేది కొడదాం, పోయేదేముంది, మీకు చూపించడం కోసం నేను ప్రయోగం చేయడం తప్పలేదు. కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చూసారు, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పోయి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ప్లీజ్ యాడ్ బిల్లింగ్ అడ్రస్ అని వచ్చింది. ఇక్కడ ఉంటుంది అసలు తిరకాసు. ప్రొసీడ్ కొట్టాం. కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ యాడ్ చేయమంటుంది. ఓకే, ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ మనకి యాడ్ చేయమంటుంది. ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ యాడ్ చేద్దామంటే ఇక్కడ ఎడిట్ బిల్లింగ్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సిటీ పని చేసి అవ్వదు. ఇప్పుడు ఆప్షను ఉన్నా లేకపోయినా మనకేమైనా ఉపయోగం ఉందా లేదనేది అది మీకు వదులుతున్నమాట. అంటే మన వాళ్ళు చెప్తున్నారు కదా, అడవాడు చేస్తున్నారు కదా, అది వచ్చింది ఇది వచ్చిందని. బేసిక్గా ఈ ఆప్షన్లన్నీ ఉన్నాయి. తెలియకపోవడం వల్ల, అంటే చాలామందికి ఏ ఆప్షన్ ఎక్కడుందో తెలియకపోవడం వల్లే వీళ్ళు అది వచ్చింది ఇది వచ్చిందని అడవాడు చేస్తున్నారు. కానీ బేసిక్గా ఈ ఆప్షన్లన్నీ ఉన్నాయి, కానీ ఏవి పనిచేయవు. ఓకే, అది కొత్త ఆప్షన్ కాదు, మనకేమి ఇదయ్యేది కూడా. ఓకే, ఇక్కడ దాని తర్వాత మిగతా ఆప్షన్లోకి మనం వెళ్ళినట్టయితే మై ఆర్డర్స్ అంటే మనకు ఓకేనట్టు అయి ఉండేది, ఇప్పుడు లేవు. దాని తర్వాత ఇక్కడ వ్యాలెట్లో ఇంకోటి చూపిస్తాను చూడండి. బేసిక్గా ఇక్కడ వ్యాలెట్లోకి కిందకి వెళ్ళిన తర్వాత ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాయి చూసారా, 190 కాయిన్స్,
240 లాస్ట్ 17 పేజీలు ఉన్నాయి నాకు. ఇక్కడ చూడండి 1000 ఓ కాయిన్స్, 240 ఓ కాయిన్స్, ఇవన్నీ కూడా ఫెయిల్డ్ అయినాయి. ఓకే, ఇవన్నీ కూడా ఫెయిల్డ్ అయినాయి తప్ప ఏం పని చేయలేదు. అంటే అప్పట్లో కొన్ని గ్లిచెస్ వల్ల ఎవరికో పడాల్సిన అమౌంట్లు కొంచెం అటు ఇటుగా పడడం వల్ల అవన్నీ ఫెయిల్డ్ అయినాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇవ్వండి. ఈ విధంగా అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒకవేళ విత్డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ విత్డ్రా ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి కనపడుతుంది. ఇక్కడ ఎలాగో ఇది డెమో అకౌంటే కాబట్టి ఇందులో విత్డ్రా లాంటివి ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే వ్యాలెట్ ఎవరైతే ఓపెన్ చేశారో, ఓకే, వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేది ఫండింగ్ వ్యాలెట్. అంటే ఎవరైతే ప్యాకేజ్ కట్టి ఆ అమౌంట్ కంపెనీకి వెళ్లకుండా రిటర్న్ వచ్చిందో వాళ్ళకి ఇక్కడ ఫండింగ్ వ్యాలెట్లో యాడ్ అయ్యి ఉంటాయి, ఈ పైన బ్లూ కలర్ దాంట్లో. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ రెండోది వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది చూసారు, రెవెన్యూ వ్యాలెట్ అన్నమాట. ఈ రెవెన్యూ వ్యాలెట్ అంటే మనం ఎవరినైనా జాయిన్ చేసినా ఇంకేదైనా చేసినా ఆ అమౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే మన కమిషన్ లెక్క అనుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్కి అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో వచ్చేసి పే అవుట్ అంటే మినిమం ఇక్కడ 100 ఓ కాయిన్స్ ఉంటే తప్ప ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఎనబుల్ అవ్వదు. ఇవన్నీ ఉన్నా సరే విత్డ్రాలు పెట్టిన ఆల్రెడీ 2 ఇయర్స్ దాటిపోయింది, మాది 2.5 ఇయర్స్ అయింది, 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా విత్డ్రా పెట్టిన వాళ్ళకి ఇంకా అమౌంట్లు రాలేదన్నమాట. ఓకే, కాబట్టి ఎంత గమనించండి, విత్డ్రాలు పెట్టిన వాళ్ళకి అమౌంట్లు ఇంకా రాలేదు కంపెనీ సైడ్ నుంచి. అలాంటప్పుడు ఎవరో తెలియని ఫౌండర్కి కంపెనీ డబ్బులు వేలల్లో లక్షల్లో వేసింది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఏ రకంగా నమ్మగలం అనేది మీరే అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ ఏం చెప్పారు, జూన్ 8వ తారీఖున మనకు లాస్ట్లో ఏం చెప్పారంటే స్టే ట్యూన్, అంటే వేచి చూడండి నిజమైంది, ఇదిగోండి ద ట్రూత్ బిహైండ్ ద సీన్. ఓకే, ఏదైతే నిజం ఉందో అది వెలుపల నుంచి అంటే లోపల నుంచి మేము బయటికి చెప్తాము షార్ట్లీ అని చెప్పారు. ఆ షార్ట్లీ అని చెప్పి మనకు దగ్గర 10 రోజులు కావస్తుందన్నమాట. ఇంకో 4 రోజులు అయితే 10 రోజులు అవుతుంది. ఓకే, మన వాళ్ళ దాంట్లో మరి షార్ట్లీ అనే దానికి మీనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే వారం 10 రోజులు అనుకోవాలా, నెల అనుకోవాలా, 6 నెలలు అనుకోవాలా, సంవత్సరం అనుకోవాలనేది అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ పక్కన స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ONews20 ఇక్కడ కూడా సేమే. ఇగో స్టే ట్యూన్ ఎక్స్ప్లెయిన్ మూమెంట్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఏదైతే మనకి మార్పు జరిగిందో ఆ మార్పు అంతా కూడా మేము మీకు చెప్పేస్తాం అని చెప్పారు. ONews20లో అయితే అది చెప్పారు. ONews21లో మళ్ళీ ఏమైనా కొత్తగా చెప్పారంటే మళ్ళీ అయ్యే ప్రాబ్లమ్స్ మళ్ళీ అవన్నీ గురించి చెప్పారు తప్ప కొత్తగా అయితే ఏమీ చెప్పలే. ఓకే, మీకు అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఈ వాలెట్ ఆప్షన్లో ఇవన్నీ పని చేయట్లేదండి. జస్ట్ ఇవి చూసుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి, తీసుకోవడానికి పని చేయవు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకే పని చేయవు. ఇంకా లేని వాళ్ళ గురించి అయితే ఇంక మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఓ కాయిన్స్ వచ్చేస్తున్నాయి, వ్యాలెట్ ఆప్షన్లు ఓపెన్ అయిపోయినాయి అంటే ఇవన్నీ కూడా కేవలం మనం చూసుకోవడానికి తప్ప యూజ్ చేయడానికి అయితే పని చేయవు. ఎందుకంటే మన CEO గారు కానీ మన LC మెంబర్స్ కానీ ఎవరు కూడా ఆన్ బేస్లో మనకి వర్క్ జరుగుతుందని చెప్పలే, 1-2 సార్లు జరగట్లేదని చెప్పారు. ఓకే, అయినా సరే మన వాళ్ళు ఎందుకు ఇలాంటి లేనిపోని అడావిడి చేస్తున్నారు అనేది బేసిక్గా నాకైతే అర్థం కావట్లేదండి. ఓకే, బేసిక్గా వీళ్ళు ఎందుకు ఇంత అడావిడి చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, హడావిడి పడడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్లు పెట్టాల్సింది పోయి తీసారన్నమాట. ఓకే, ఇక్కడ మనకి NDA అగ్రిమెంట్ ఉండాలి లేదు, మిగతా కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ లేవు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఓమెయిల్ లేదు, ఓనెట్ లేదు, ఓ ట్రిమ్ లేదు, ఓ కనెక్ట్ లేదు. ఇవన్నీ కూడా మనకి ఉన్న ఆప్షన్లు తీసేస్తుంటే వీళ్ళేం కొత్త ఆప్షన్లు వస్తున్నాయి అంటుంటే నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ నేనేమో నిజంగా మిస్ అయ్యానా అని చెప్పి లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూసా. ఒకటండి, వాళ్ళని ఏదో తక్కువ చేయడం కోసం నేను వీడియో చేయట్లే, కానీ ఎవరికైతే సబ్జెక్ట్ తెలియని ఫౌండర్లు ఉంటారో వాళ్ళు నిజం అనుకుంటారు. నిజంగానే మళ్ళీ ఆన్ బేస్లో వర్క్ జరుగుతుందా, ఆన్ బేస్లో వ్యాలెట్ ఆప్షన్లు వచ్చినాయా, ఆన్ బేస్లో మనం ఏదో జరుగుతుందని అనుకుంటారు. ఇక్కడ మనకు నిజంగా ఈ ఆప్షన్ రియల్ ఆప్షనే అనుకుందాం. ఓకే, ఈ ఆప్షన్ రియల్ ఆప్షనే అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకే, కాసేపు ఇది నిజంగా పనిచేసే ఆప్షనే అనుకుందాం. ఇక్కడ మనం ఈ కాయిన్స్ని ఇందులో లోడ్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటో ఒకటి చెప్పండి. అంటే కంపెనీ మనకు డబ్బులు ఇస్తున్నట్ట, మనం కంపెనీకి డబ్బులు ఇస్తున్నట్ట అనేది థింక్ చేయండి ముందు. ఓకే, ఎందుకంటే ఇక్కడ దీంట్లో లోడ్ చేసామంటే కంపెనీ అకౌంట్లోకి మనం లోడ్ చేస్తున్నట్టు, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో తీసుకెళ్ళి మనం డబ్బులు పెడుతున్నట్టు తప్ప మనకు వచ్చినట్టు కావేవి. ఓకే, అలాగే దాని యొక్క ప్రైస్ వచ్చేంత 1 ఓ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు $1. అంటే మీరు 1000 ఓ కాయిన్లు పెట్టేస్తే $1000 పెట్టినట్టు, దాదాపు ₹1,00,000 పెట్టినట్టు. ఓకే, కాబట్టి మినిమం సబ్జెక్ట్ అనేది మనకు ఉపయోగపడే సబ్జెక్టా లేదని కూడా తెలుసుకోకుండా గ్రూపుల్లో హడావిడి చేస్తుంటే అసలు మైండ్ బ్లాక్ అవుతుందండి నాకైతే. ఓకే, గతంలో చేశారంటే ఓకే, అప్పుడు ప్రొసీజర్ జరిగింది, పాపప్స్ వచ్చినాయి, CEO గారు అప్పుడప్పుడు కనబడేవాడు, కనీసం వారానికి 10 రోజులు కానీ కనబడేవాడు. ఆయన
ఇప్పుడు దాదాపు 7 months 7 నెలలు అయింది. 7 నెలలు బట్టి మనిషి కనబట్టలేదు, మాట వినబట్టలేదు. కేవలం ప్రయారిటీ గ్రూప్లో పెడుతున్నాను అంటున్నారు. అసలు ఏమీ అర్థం కావట్లేదండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎందుకు హడావిడి చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఆన్ బేసు టాపిక్ పదే తేవద్దు. మీరు తేవడం వల్ల నేను కూడా తేవాల్సి వస్తుంది. ఓకే, అర్థం చేసుకోండి. కింద వాళ్ళకి సపోర్ట్ చేయండి, కన్ఫ్యూజ్ చేయమాకండి. ఏదో మీరు ఐడీలు ఎక్కువగా అమ్ముకున్నారని చెప్పి ఆన్ బేసు వాళ్ళు రాదు అంటున్నారని మిమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారని మీరు నోటుకు వచ్చిందని చెప్పేస్తూ ఉంటే రేపు పొద్దున చాలా ఇబ్బంది పడతారు మీరు. ఓకే, చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. హైప్ క్రియేషన్ చేయమాకండి. సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, సబ్జెక్ట్ లేకపోతే వద్దు. ఓకే, నేనైతే చెప్పగలిగేది ఇదే. ఇంకా ఎవరైతే మన వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో లింక్స్ పెట్టానండి. వాటి మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. అలాగే ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.